రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయము వరకును అయ్యా మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, ఈ సమయాన్ని చూడలేని వారు, గతించిపోయిన వారు అనేకులు ఉన్నారు తండ్రి. అయినప్పటికీ అయా మీ యొక్క కృపను బట్టి మీకే వందనాలు తండ్రి. అయా మా ప్రయాణాలన్నిటినీ ఆశీర్వదించారు. మేము వెళ్ళిన ప్రాంతాల్లో మీరు మాకు తోడై ఉన్నారు. ఏ అపాయము జరగకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడారు, భద్రపరిచారు తండ్రి. మాకు అవసరమైన ప్రతి వాటిని ఆయా సమయాల్లో అనుగ్రహించారు నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున తండ్రి మమ్మల్ని బలహీన పడిపోకుండా, కృంగిపోకుండా బలమిచ్చారు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు కూడా వందనాలు ప్రభువా. మరొకసారి మీ పాద సన్నిధిన ఈ విధముగా కుటుంబంతో చేరి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క ఆదరణ కలిగించే మాటలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, మీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. ఈ లోక ప్రేమల వంటి ప్రేమ మీది కాదు నాయన. అవసరము కోసం, లాభాపేక్ష కోసం అయా అటువంటి ప్రేమ కాదు నాయన. ఎప్పుడూ కూడా ఉండే ప్రేమ. మేము ఏ విధంగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మమ్మల్ని ప్రేమించే ప్రేమను తండ్రి ఈరోజు మేము కలిగి ఉన్నాం. అందును బట్టి మమ్మల్ని విడువక, ఎడబాయక, కృపచూపుతూ ప్రతి నిమిషాన్ని ఆయుష్నిస్తూ నడిపిస్తున్నందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తూ అడుగుతున్నాం తండ్రి. మీ సహాయం వారికి అనుగ్రహించండి అయా. వారందరి జీవితంలో ఎటువంటి బంధకాలు ఉన్నాయో, ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి అయా. మీ యొక్క సేవకునిగా ప్రార్థిస్తూ ఉండంగా, మొర్రబెడుతూ ఉండంగా ప్రార్థన ఆలకించి వారికి విడుదలను దయచేయమని ఈ రాత్రిన బ్రతిమాలుకుంటున్నాం దేవా. అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాల సమయంలో బాధపడుతున్నారో వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మీరు ఒక్క మాట పలకగా స్వస్థత పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఒక్క మాట పలికి సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అపవాది, దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి. మానసిక రుగ్మతలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము అయా. ఈ రోజున అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సరిపోని జీతము, నష్టపోయిన వ్యాపారాలు అయా, దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, మోసపోయారు నాయన. వారందరినీ ఆదరించండి. వారి యొక్క జీవితాన్ని మరల తండ్రి ఉన్నతంగా నిలవబెట్టండి. అప్పులనేవేవి లేకుండా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబపరమైన గొడవలను బట్టి ఈ రాత్రిన మీ పాద సన్నిధిన చేరిన ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయండి. భర్త, భార్య, బిడ్డలు తండ్రి మాట వెనక కృంగిపోతున్నారు తండ్రి. వారికి మారు మనస్సు దయచేయండి నాయన. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి కూడా విడుదల దయచేయండి. యవన బిడ్డలు తండ్రి మార్గం తప్పిపోకుండా, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు కలిగి లేకుండా మీ మార్గంలో ఉండడానికి సహాయం అనుగ్రహించండి. అయా, వృద్ధులకు మీ బలాన్ని దయచేయండి. చిన్న బిడ్డలకు రక్షణను అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే నాయన ఈ రాత్రిన ప్రయాణాల్లో, పనుల్లో ఉన్నారో వారందరికీ కూడా మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాం. ఆయా దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ దయచేయండి. ఏ హాని, ఏ ప్రమాదం వారికి జరగకుండా కాపాడండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వీసాల్లోనూ, ఇమిగ్రేషన్స్లోనూ, ఇంటర్వ్యూస్లోనూ సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి,
గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహమును దయచేయండి. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, వాటన్నిటిని మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రార్థిస్తున్నాం నాయన, గర్భఫలం లేని ప్రతి బిడ్డను ఈ రాత్రిని ఈ సమయంలో తాకి వారి గర్భమును తెరవమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయ్యా, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ప్రయత్నాలన్నీ సఫలపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే తండ్రి వివాహాల కోసం తండ్రి మీ పాద సన్నిధిన కనిపెడుతూ ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును మీరే వారికి అనుగ్రహించమని కూడా ఈ రాత్రి కాలంలో బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఎవరైతే ఆయా కోర్టు కేసులన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేయండి. వారి వైపున తండ్రి న్యాయమును కనపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రిన ప్రభువా, మా భారతదేశమును దీవించమని, ఆశీర్వదించమని, దేశ సైనికులకు వారి కుటుంబాలకు మీ రక్షణ కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ రాత్రిన మేమందరము కూడా అలసిపోయి ఉంటుండగా మా అందరికీ తండ్రి మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, అపవాది క్రియల వలన, శత్రువుల వలన, దొంగల వలన, హాని కలిగించే పరిస్థితుల వలన ఈ రాత్రిన ఎవ్వరు కూడా సమస్యలు ఎదుర్కొనకుండా మా అందరి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాము. అయా, కంటి నిండా సుఖవంతమైన నిద్రతో ప్రతి బిడ్డను తృప్తిపరచుమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా చేరి స్తుతించుకొనుటకు, ఆరాధించుకొనుటకు సహాయమును దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.